తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణ విముక్తి కల్పించి వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ. ఈ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన రైతు సంక్షేమం, రైతు రాజ్యం ఒక సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తామని సంపూర్ణమైన విశ్వాసం, భరోసా కల్పించడానికి ఈరోజు మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఆ ప్రకారం ఏకధాటిగా 2 లక్షల రుణమాఫీ చెయ్యాలని మేము నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వం రుణమాఫీ ₹1,00,000 చేస్తామని, 4 విడతలని, వడ్డీలు చెల్లిస్తామని రకరకాల ప్రకటనలు చేసి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ రైతులను, వ్యవసాయాన్ని సంక్షోభం వైపు నెట్టేసి రైతుల ఆత్మహత్యలకు కారణమైంది. 10 సంవత్సరాలల్లా ఏ రోజు కూడా వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. కానీ మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మొదటి 8 నెలల లోపుల్నే, ఎందుకంటే మేము 6 నెలలు పరిపాలన చేస్తే మొదటి 100 రోజులే పరిపాలన చేసినాం. తర్వాత దాదాపుగా 2.5 నెలలు పైచలకు ఎన్నికల కోడ్లోనే పోయింది. ఇప్పుడే మేము పరిపాలనకు పూనుకున్నాము. అందుకే మేము ఇచ్చిన మాట ప్రకారం ₹2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చెయ్యాలని మా మంత్రివర్గ సహచరులం అందరం ఒక కమిట్మెంట్తోని, ఒక సామాజిక బాధ్యతతోని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ముందుకు వచ్చినాం. అందుకే మీ ముందు మేమందరం కూర్చొని ఏకతాటి మీద, ఏక గొంతుకతో ఈ నిర్ణయం తీసుకొని మీ ముందు ప్రకటన చేస్తున్నాం.